రైట్. అంబేద్కర్ యూనివర్సిటీ ఫార్మర్ వైస్ ఛాన్సలర్ సీతారామరావు గారు నన్ను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏం చెప్తారు సార్? తెలంగాణ అస్తిత్వ వేదిక అని ఏర్పాటు ఎందుకు అస్తిత్వం మళ్ళీ ఒకసారి వినబడతా ఉన్నది? తెలంగాణ అస్తిత్వ వేదికని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మనం చాలా విషయాలు అనుకున్నాం. మనం ఫైనల్గా తెలంగాణ రాష్ట్రం వచ్చింది, భౌగోళిక తెలంగాణ ఏర్పడ్డది. కానీ ఒక ప్రజాస్వామికయుతమైన సాంస్కృతికయుతమైన తెలంగాణ ఇప్పటికీ ఏర్పడలేదు. ఎందుకంటే అప్పుడు ఆ జనరేషన్ తెలంగాణ ఉద్యమంలో అంటే మా తర్వాత ఇమ్మీడియట్గా మా తర్వాతి వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నారు, త్యాగాలు చేసిండ్రు, బలిదానాలు చేసిండ్రు. ఎట్లో మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. అప్పుడు కూడా ఇది చర్చ ఉండే, ప్రజాస్వామిక తెలంగాణ కావాలా, సామాజిక తెలంగాణ కావాలంటే అవి కాదు, మొదలు తెలంగాణ రాష్ట్రం రావాలి అని మనం ఒక స్టాండ్ తీసుకొని కొట్లాడినాం. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. సరే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుడున్న ఇమీడియట్గా ఉన్న ప్రాధాన్యతలు తీసుకుంటే వనరులు, ముఖ్యంగా జలవనరుల నిర్వహణ, నీళ్లు నిధులు నియామకాలు అనే ముచ్చట వచ్చినాక నీళ్లను మనం కాపాడుకోవాలని చెరువులో పునరుద్ధరణ అయింది, కొత్త ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి. అయితే ఈ సాంస్కృతిక పరంగా ఉన్న అస్తిత్వం అనే భావనని పరిరక్షించుకునే కార్యక్రమాన్ని మనం చేసుకోలేకపోయినాం. ఆ తర్వాత ఏమైంది, ఇప్పుడున్న జనరేషన్కు తెలంగాణ రాష్ట్రం ఎందుకు వచ్చింది, సాంస్కృతిక ఆధిపత్యం ఇంకా ఎందుకున్నది, మనం అస్తిత్వాన్ని ఎట్లా కాపాడుకోవాలి అనే దాని విషయంలో పూర్తిగా అవగాహన లేదు. కాబట్టి ఈ జనరేషన్ను మళ్ళీ చైతన్యవంతం చేసి వాళ్ళకు ఒక స్పృహ కల్పించి, తెలంగాణ రాష్ట్రం అంటే ఇది, తెలంగాణ అస్తిత్వం అంటే ఇది, మనం మన అస్తిత్వాన్ని మన ఐడెంటిటీ పోతే ఏం లేదుగా, ఐడెంటిటీనే ముఖ్యం. ఇప్పుడు దానికి ఐడెంటిటీ ఉంటుంది కదా. ఇప్పుడు ఐడెంటిటీ కనుక కోల్పోయిన తర్వాత ఏముంటుంది? ఇప్పటికి కూడా అటు బీజేపీకి మొదటి నుంచి తెలంగాణ ఏర్పడడం ఇష్టం లేదు. ఇక తప్పక వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేసిండ్రు. ఇంకో పక్క టీడీపీ అక్కడ అధికారంలో ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నది, వాళ్ళ సపోర్ట్ అవసరం. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కూడా పరోక్షంగా ఒకప్పుడు పూర్వాశ్రమంలో ఆయన టీడీపీలో ఉన్నవాడే. ఇవన్నీ కనుక మనం తీసుకుంటే మళ్ళీ తెలంగాణ మీద ఒక కుట్ర జరుగుతున్నది అనేది అర్థమవుతున్నది. అంటే ఇప్పుడు అయితే ఎందుకు ఇట్లా కుట్ర జరుగులో భాగం ఏంటిది? హైదరాబాద్ను రెండో రాజధాని చేద్దామా? ఇట్స్ వెరీ సీరియస్ అండర్ కన్సిడరేషన్. భయపడుతున్న చేద్దాం వద్దా అని కానీ మాత్రం వాళ్ళకి ఆలోచన అయితే ఉన్నది 100% ఉన్నది. మిగతా తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం అంటే తెలంగాణని దేశ రెండో రాజధాని చేస్తే ఏమవుతుంది? కేంద్ర ప్రభుత్వానికి అధికారం పోతుంది కదా. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం అధికారం ఉండదు, ఉన్నదా అంటే ఉన్నది అంతే. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్ అయిందా, ఢిల్లీ స్టేట్ అయింది, అక్కడ నీకు ఎక్కువ అధికారం ఎవరికి ఉంటుంది? కేంద్రం భారత ప్రభుత్వానికి ఉంటుంది. స్టేట్ అయినా ఇప్పుడు ఆయన ఎవరు, ఆమ్ ఆద్మీ పార్టీ, వాళ్ళకి పెద్దగా ఏం లేదు అక్కడ. ఇట్లా చేస్తే ఇక్కడ కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. మిగతా గ్రామీణ ప్రాంతాలంతా తెలంగాణ ఇప్పుడు ఈయన కూడా ఏంది, ప్యూరు, రేరు, క్యూరు అని ఇవన్నీ ఏంటి థియరీలని, ఇవన్నీ కూడా తెలంగాణ ఆర్థిక అస్తిత్వాన్ని, సాంస్కృతిక అస్తిత్వాన్ని చిన్నాభిన్నం చేసి దీన్ని పూర్తిగా లేకుండా చేయాలనే కుట్ర అయితే జరుగుతుంది. దాన్ని పరిరక్షించుకోవడానికి, అదేవిధంగా ఇప్పుడున్న జనరేషన్కు చైతన్యం కల్పించడానికి మళ్ళీ ఒక తెలంగాణ అస్తిత్వ వేదిక అనేది ఒక అవసరం ఏర్పడింది. దిస్ ఈజ్ ది మెయిన్ రీజన్ బిహైండ్ ది స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఫోరం. ఇది ఏమిటి అంటే ఒక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్, నాన్ పార్టిజాన్ ఆర్గనైజేషన్. ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు, ఒక పౌర సమాజ సంస్థ ఇదే. అట్లని రాజకీయాలు ఉండవని కాదు, స్పష్టమైన రాజకీయాలున్నాయి. తెలంగాణ ప్రజల రాజకీయాలే మన రాజకీయాలు. తెలంగాణ ప్రజల అభివృద్ధికి, తెలంగాణ అస్తిత్వాన్ని ఎవరు సపోర్ట్ చేస్తారో, ఏ పార్టీ సపోర్ట్ చేస్తే మనం సపోర్ట్ చేస్తాం, వాడు వ్యతిరేకిస్తే మనం వ్యతిరేకిస్తాం. వెరీ సింపుల్. తెలంగాణ అస్తిత్వాన్ని కించపరుచేలాగా నిన్న తేజస్వి సూర్య కొన్ని వ్యాఖ్యలు చేసిండు లోక్సభలో. తెలంగాణలో ఉన్నటువంటి 16 మంది ఎంపీలు ఏ ఒక్కరు కూడా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేయలేదు, ఎదురు మాట్లాడలేదు. దాన్ని ఎట్లా చూస్తారో అసలు తేజస్వి సూర్యకి ఏం చెప్పాలండి? ఈ తేజస్వి సూర్య అంటోడు వాడికి పూర్తిగా అవగాహన లేదు. లేకన్న పోయి ఉండాలి, లేకపోతే వాడు కుట్రలో భాగమన్న అయ్యి ఉండాలి. వాడికి ఒక డైరెక్షన్ ఉంటుంది, ఏది పార్టీ హైకమాండ్ నుంచి, బీజేపీ నువ్వు ఇట్లా మాట్లాడరా అని. అంటే ఇట్లా రెస్పాన్స్ లేకపోతే ఇప్పుడు ఇట్ ఈస్ ఎ టెస్టింగ్ అన్నట్టు. ఇప్పుడు నీతను ఒక వాడితో ఒక మాట మాట్లాడిస్తారు, రెస్పాన్స్ ఉన్నదో చూస్తారు. వీళ్ళ దగ్గర నుంచి ఏం మాట్లాడతారంటే కథం ఇది కంటిన్యూ చేస్తారు.
ఇప్పుడు మనం దీన్ని కనుక వ్యతిరేకించి అవును ఇప్పుడు వాళ్ళు మాట్లాడకపోయినా ఇక్కడ మనం మాట్లాడినాం అనుకో మనకి భయం ఏర్పడుతుంది, అబ్బో ఇది కొంచెం నడిచట్లేదు అని. కాబట్టి దట్స్ ఫెలో ఈజ్ ఇట్ ఈస్ వీ కెనాట్ థింక్ దట్ ఈస్ ఏ స్టూపిడ్ క్యారెక్టర్. ఈజ్ ప్రొవోకేటెడ్ బై ది హై కమాండ్ టు స్పీక్ లైక్ దట్. అది నా అండర్స్టాండింగ్. ఎంపీలకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఒక్కళ్ళు కూడా ఎంపీలు ఎవరు విప్పాలి, వీళ్ళు ఎందుకు కూర్చున్నారా? 8 మంది బీజేపీ ఎంపీలు, వాళ్ళు గెలిచిందే కాంగ్రెస్ ఎంపీలు. తెలంగాణ అస్తిత్వం మీదనే కదా. అవును నువ్వు ఒక పక్క తెలంగాణ రాష్ట్రం గురించి పాకిస్తాన్తో పోల్చి మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడుతులేవంటే దాని అర్థం ఏంది? నేను ఎందుకు పంపించి నేను ఎందుకు ఓట్లేదు? రేపు ఏం అడిగి రాజ్యనం ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడుగుతూ వచ్చి అవును ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఇంకోటి మాట్లాడకపోగా ఇప్పుడు బీజేపీ ఎంపీ మాట్లాడుతుంటే తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు మాట్లాడకపోగా దాన్ని ఖండించకపోగా దాన్ని సమర్థిస్తూ దాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని చెప్పి రామచంద్రరావు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అట్లా అనడం కూడా దాన్ని సాఫెన్ చేయడం కోసమే, అదే కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. కానీ దాని వెనక తెలంగాణ వాదులు కాదా వీళ్ళంతా కూడా? కాదు, ఇండైరెక్ట్గా మనం ప్రత్యక్షంగా వాళ్ళు ఇప్పుడు ముంజేతి కంకణం కట్టుకొని అద్దంలో చూసుకోవాలా అవుపడితేనే ఉండేవాడు. వాడు తెలంగాణ వాదం ఎక్కడ దాంట్లో వాళ్ళ దాంట్లో దీన్ని భూతత్వంలో పెట్టి చూడొద్దు అంటే దాని అర్థం ఏంది? వాళ్ళు అవమానం చేసినా కానీ మనం పడించాలా? వాట్ దట్ ఫెలో ఈజ్ స్పీకింగ్ నాన్ సెన్స్. పాకిస్తాన్ గురించి తెలంగాణకు పోలికేంది అంటే ఇదంతా పాకిస్తానా తెలంగాణ? వాట్ డస్ ఇట్ మీన్? అని దాని అర్థం ఏంటిది? ఇది తెలంగాణ చైతన్యం ఉన్నోళ్ళు ఎవరు ఊరుకోరు, ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు, ఎక్స్పోజ్ చేస్తారు జనంలో. బీజేపీకి ఓటు రాకుండా చేస్తారు. ఎందుకు ఊరుకుంటారు? తెలంగాణ బాధను గట్టిగా పట్టుకొని ఉన్నోళ్ళు దే విల్ నాట్ కీప్ క్వైట్. రేపు రాబోయే ఎలక్షన్లో వాళ్ళకి నెగిటివ్ అవుతాయి ఇవన్నీ. ఎస్, ఖచ్చితంగా అవుతాయి. ఇటువంటి ఓవరాల్గా తెలంగాణ అస్తిత్వ వేదిక దీని మీద ఏమైనా స్టాండ్ తీసుకునే అవకాశం ఉన్నదా? డెఫినెట్లీ అపోజ్ ది వే హీ స్పోక్. ఇటువంటి మాటలు మాట్లాడడం రేపు ప్రెస్ మీట్లో కానీ ఇప్పుడు నేను చెప్తున్నట్టనే అస్తిత్వవేదిక స్టాండ్ ఇది. వీ విల్ అపోజ్ దిస్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్. చరిత్ర తెలవకుండా, రాజకీయాలు తెలవకుండా ఏది పడితే అది పిచ్చిగా ఏది పడితే అది మాట్లాడితే సహించేది లేదు. వీ విల్ అపోజ్ దట్ స్టేట్మెంట్స్. వీ విల్ నాట్ కీప్ క్వైట్. థ్యాంక్ యూ.